For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రెసెంట్ మనం మాదాపూర్ లో ఉన్న అహోబిలం మిల్లెట్ కేఫ్ లో ఉన్నాం. అసలు ఇందులో ఎటువంటి ఫుడ్స్ ఉంటాయి, ఎటువంటి డిషెస్ ఉంటాయి, మెనూ వచ్చి చూసేసరికి ఇక్కడ మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్ ఫ్రైడ్ రైస్ వినడానికే కొత్తగా ఉంది. అసలు వీళ్ళు మిల్లెట్స్ తోనే ఎందుకు తయారు చేస్తారు, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి నాతో పాటు మీరు కూడా చూసేయండి రండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? ప్రసాద్ సార్. మిల్లెట్స్ అంటేనే హెల్దీ ఫుడ్. మీరు ఈ రోజే వచ్చారా లేదా రెగ్యులర్ కస్టమరా సార్ ఇక్కడికి? నేను లాస్ట్ 7 years నుంచి ఈ రెస్టారెంట్ రెగ్యులర్ గా వస్తానండి. వీళ్ళది హైటెక్ సిటీ దగ్గర స్టార్ట్ చేశారు. అక్కడ బాగా అలవాటు మాకు. మేము ఇక్కడ ఎవ్రీ వీక్ మోరర్లెస్ రెగ్యులర్ గా వస్తుంటాం. ఇక్కడ ఫుడ్ అది మాకు బాగా ఇష్టం. అంటే ఎస్పెషల్లీ అంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు అది పైగా టేస్టీగా కూడా చేస్తారు. మీరు ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తింటారు సార్ ఇక్కడ? ఇక్కడ స్వీట్స్ చాలా ఇష్టంగా తింటాం. స్వీట్స్. ఓకే. మరి ఇక్కడ మిల్లెట్ ఫుడ్ తినడం వల్ల మీ హెల్త్ లో ఏదైనా బెనిఫిట్స్ వచ్చాయా? చాలా చాలా బెనిఫిట్స్. ఏం బెనిఫిట్స్ వచ్చాయి సార్? అంటే మేము ముందు కొద్దిగా బాగా డయాబెటిక్ అది ఉండేది, బాగా కంట్రోల్ అయ్యింది. మేడం, అసలు మిల్లెట్ ఫుడ్ అంటేనే హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్. మరి మన దగ్గర ఎటువంటి డిషెస్ ఉన్నాయి, అవి తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మీ మాటల్లోనే తెలుసుకుందాం. చూపిస్తూ చెప్తాను. ఓకే, షూర్ షూర్. ఇది మొదటగా మనం చూసేది ఏంటంటే మిల్లెట్ రోటీ. మిల్లెట్ రోటీ. ఓకే. మనం నార్మల్ రోటీ తీసుకుంటా ఉంటాం అందరూ, కాకపోతే మల్టీ మిల్లెట్ తో చేసిన రోటీ. అన్ని మిల్లెట్స్ తో కలిపి మేమే అది మిక్స్ చేస్తాము. అదే మన స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి మిల్లెట్స్ తో చేసిన జీరా రైస్. ఇది రోజు డైలీ ఒక్కొక్కటి ఫ్లేవర్డ్ రైస్ ఇస్తా ఉంటాము మేము. దీంట్లో ఒకటే మెనూ కాదు. అంటే దీంట్లో చాలా రైసెస్ చేస్తాం. అంటే మనం రైస్ తో ఏదైతే చేసుకుంటున్నామో అవన్నీ కూడా మనం మిల్లెట్స్ తో ఇస్తా ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇది జీరా రైస్ ఈ రోజు. దాంతో పాటు బ్రౌన్ రైస్. ఇక్కడ నార్మల్ గా మిల్లెట్స్ తోనే ఉంటుంది. ఎవరైనా కొంచెం రైస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మామూలుగా అది బ్రౌన్ రైస్ ఇస్తా ఉంటాం. ప్లస్ మనం మళ్ళీ మిల్లెట్స్ తో ఏంటంటే రాగి సంకటి మీరు ఎక్కడ చూసినా కూడా రాగితో పాటు రైస్ ని కలిపి మిక్స్ చేసి చేస్తుంటారు. మనం ఏమో రాగితో పాటు మిల్లెట్స్ కలిపి చేస్తాం. రాగి సంకటి. దీనికి కాంబినేషన్ పులుసు, వెజ్ పులుసు, లేదంటే సాంబార్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం జస్ట్ దానికి కాంబినేషన్ ఆ రైస్ తోటి రోటీ తోటి మనం డిఫరెంట్ కర్రీస్ ఇస్తా ఉంటాం డైలీ. పెరుగు కూడా మేము ఫామ్ నుంచి మిల్క్ తెప్పించి దీన్ని తోడు పెట్టేస్తాం అన్నమాట. నైట్ మేడం చాలా ఆర్గానిక్ గా ఉంది పెరుగు కూడా. బయట పెరుగుకి ప్యాకెట్ పెరుగుకి మనం చేసిన పెరుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏదైనా మనం దాన్ని కొంచెం టైం స్పెండ్ చేసి రెడీ చేసుకోవడం ఏంటంటే నేచురల్ గా ఉండాలి కదా. అంటే మిల్లెట్స్ తో పాటు మొత్తం తినే అన్ని కూడా మనకి ఆర్గానిక్ ప్లస్ నేచురల్ ఫామ్ నుంచి వచ్చినాయి అన్నమాట. ఇదంతా మొత్తానికి బయట ఫుడ్ కాకుండా అంతా హోమ్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలని మీరు డిసైడ్ అయ్యారనమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మేడం. నెక్స్ట్ ఇవన్నీ దీనికి ఆ రోటీస్ కి వీటికి అంత కర్రీస్. ఇవి కూడా మోస్ట్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ వాడతాము దీంట్లో. మనం స్పెసిఫిక్ గా ఏంటంటే మసాలాలన్నీ కూడా మేమే తయారు చేసుకుంటాం. బజార్లో దొరికే అట్లా కాకుండా మేము ఓన్ గా తయారు చేసి మా కుక్స్ రెడీ చేస్తారు అన్ని కూడా. మొత్తం స్పెసిఫిక్ గా దీంట్లో ఏంటంటే మనం వాడేది పసుపు ఒకటి, కారం, సాల్ట్. ఎవరైనా సరే ఆ మూడు ఎప్పుడైతే కొంచెం కేర్ తీసుకుని వాడతారో కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ తక్కువ వస్తాయి. ఇంట్లో అయినా కూడా మీరు స్పెసిఫిక్ గా 3 ఐటమ్స్ అందరూ ప్రతి ఐటమ్ లోని వాడేది ఏంటంటే పసుపు ఒకటి, కారం ఒకటి,
సాల్ట్. మేడం ఇదేం రెసిపీ మేడం? ఇది మిల్లెట్స్ తో చేసిన వెజిటేబుల్ రైస్. అంటే ఇవాళ సాటర్డే సండే మేము బఫే అరేంజ్ చేస్తాం కాబట్టి దాంట్లో మిల్లెట్ రైస్ లో 2-3 వెరైటీస్ మేము బఫేలో ఇస్తుంటాం. ఇది వచ్చేసి మనకి మిల్లెట్స్ తో చేసిన వెజిటేబుల్ రైస్. అలాగే తర్వాత మనకి స్వీట్ కూడా దీంతోనే వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు అన్ని మీరు మిల్లెట్స్ తో చేస్తారు కదా, ఇవన్నీ తినడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మేడం? అసలు మిల్లెట్స్ గురించి తెలుసుకోవాలి మీరు ముందు. ఇవన్నీ తినడం వల్ల అంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్, అంటే కెమికల్ ఫ్రీ, కెమికల్ లేకుండా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎసిడిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే అసలు మిల్లెట్స్ వల్ల ఏంటంటే మనకి ముందుగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంతా క్యూర్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే డయాబెటిక్, బీపీ, ఇంకా చాలా అసలు కొన్ని అరికలు అని ఉన్నాయి. దాంతో రెగ్యులర్ గా కొంచెం 45 days తినడం వల్ల ఏంటంటే మనకి కొంచెం క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుందని మనకి సైంటిఫిక్ గా వచ్చిన రిజల్ట్ అది. మేడం, సో ఎక్కువ మంది బయట ఫుడ్ బాగా తింటారు కదా, సో మనం మిల్లెట్ ఫుడ్ ని మాత్రమే చూస్ చేసుకుంటే, సో ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉంటారు కదా, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి కూడా ఈ ఫుడ్ హెల్ప్ అవుతుంది? చాలా హెల్ప్ అవుతుందండి. మన దగ్గర ఓన్లీ ఒక్క బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ తిన్న వాళ్ళు అంటే ఎప్పటి నుంచో కూడా వాళ్ళు చాలా మెడిసిన్స్ వాడటం, చాలా హాస్పిటల్స్ తిరిగి మన దగ్గరికి వచ్చి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే తిని ఒక 1 month తర్వాత నేను ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అయ్యానని మనకి చెప్తా ఉన్నారు. అలాంటి ఫీడ్బ్యాక్ విన్నప్పుడు మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేడం, ఇది కాపర్ కుండ, ఎందుకు కాపర్ కుండే పెట్టాలనిపించింది మీకు? కాపర్ లో మనకి ఏంటంటే వాటర్ లో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ నశింపజేస్తుంది అనమాట కాపర్ లో చేయడం వల్ల. అది రాగికున్న ప్రత్యేకమైన గుణం. దాని వల్ల మనం ఏం చేస్తాం అంటే ఈ కాపర్ లోని ఫిల్ చేస్తాం వాటర్ అంతా. ఫస్ట్ నైటే ఫిల్ చేసుకుని మార్నింగ్ నుంచి మేము సర్వ్ చేస్తా ఉంటాం. ఇందాక మీరు చెప్పినట్టు ఇందులో వాటర్ 1 day ముందు ఫిల్ చేసి తర్వాత ఆ వాటర్ బాటిల్స్ లో ఫిల్ చేస్తాం. దీనిలోనే ఒక్కొక్కసారి మనం తులసి అయ్యి కూడా వేస్తా ఉంటాం అన్నమాట. అంటే కొంచెం మనకి ఇమ్యూనిటీ పవర్ ఈ వాటర్ వల్ల కూడా పెరుగుతా ఉంటుంది. తులసి ఎప్పుడైతే అంటే తులసి కూడా 24 hours ముందే వేస్తారు, అంటే నైట్ ఓవర్ నైట్ అంతే, 24 hours కూడా కాదు, ఓవర్ నైట్ ఉంచితే మనకి దాంట్లో అన్ని క్యూర్ అవుతుంది. మీరు ఎందుకు గ్లాస్ వాటర్ బాటిల్స్ ని ప్రిఫర్ చేశారు? అంటే మేము ఇనిషియల్ గా ఫస్ట్ మట్టి కుండల్లోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం అది క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని ఆల్రెడీ మేము ముందు రోజు రాగి బాటిల్స్ లో పెట్టి ఒక రోజు ఒక అంటే 24 hours కానీ 12 hours ఉంచి దాన్ని మేము ఈ గ్లాస్ బాటిల్స్ లోకి మారుస్తాం అన్నమాట. అంటే రాగి జగ్గు మీరు చూస్తారు, ఆ రాగి జగ్గులో రాత్రి ఉంచడం వల్ల ఏంటంటే దాంట్లో వాటర్ లో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా మనకి నశించిపోతాయి అన్నమాట. అది మనం ఇప్పుడు చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి నైట్ రాగి చెంబులో పెట్టుకుని ఉదయం తాగడం అన్నది ఉంది. అదే మేము ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ. మేడం, మిల్లెట్స్ అంటేనే వెజ్, మరి మిల్లెట్స్ తో నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేస్తున్నారా మేడం మీరు? చేస్తున్నామండి. ఇనిషియల్ గా మేము స్టార్ట్ చేసినప్పుడైతే చేయలేదు, కానీ ఇప్పుడు ఒక 4 months నుంచి నాన్ వెజ్ కూడా యాడ్ చేస్తాం. ఎందుకంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ అన్న దీంట్లో మనకి వచ్చినప్పుడు దానికి కొంచెం నాన్ వెజ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దాంతో మేము నాన్ వెజ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. ఏ ఐటమ్స్ చేస్తున్నారు మేడం? అంటే చికెన్ ఫ్రై, అంటే ఫిష్ ఒకటి, చికెన్ ఒక 2 items. అవి కూడా కొంచెం మనకి ప్రోటీన్ బేస్డ్ చికెన్ అవి తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేస్తాం. రీసెంట్ గా స్టార్ట్ చేశారన్నమాట నాన్ వెజ్ మిల్లెట్స్ కూడా చేస్తాం. ఈ మిల్లెట్ హెల్త్ స్టోర్ లో మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్, మిల్లెట్స్ తో చేసిన పికెల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయంట. అవేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ మిల్లెట్ తో చేసిన స్నాక్ ఐటమ్స్. మిల్లెట్ రిబ్బన్ పకోడా, మిల్లెట్ పల్లీ పకోడా, మేడం ఇక్కడ మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయని నేను విన్నాను. అసలు మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్ ఏమేమి ఉన్నాయి మేడం? మేడం మనకు వచ్చేసి ఇవి కొర్రలతో చేస్తారండి. ఓకే, కొర్రలతో చెక్కలండి. మిల్లెట్ చెక్కలు, మిల్లెట్ చెక్కలు కొర్ర బియ్యంతో చేస్తారు. అలాగే వచ్చేసి బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్ తో పాకుండలు, బ్రౌన్ రైస్ తో చేస్తారు పాకుండలు.
బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం వేస్తారు. ఆర్గానిక్ బెల్లంతో చేస్తారు. స్వీట్ ఐటమ్స్. ఓకే. అలాగే వచ్చేసి మేడం ఇది రాగి సేవ్, రాగి సేవ్, మిలెట్ సేవ్. ఇది చాలా కొత్తగా ఉంది, నేను కూడా ఎప్పుడు చూడలేదు. చాలా రాగి సేవ్ అంట, చాలా బాగుంటది అంట, మీరు కూడా ట్రై చేయండి. రిబ్బన్ పకోడీ అండి. రిబ్బన్ పకోడీ అరికెలతో చేస్తారండి. అరికెలు. అరికెలు. ఓకే, ఇది కూడా నేను ఎప్పుడు వినలేదు. రిబ్బన్ పకోడీ అంట. చూడండి, నార్మల్ పకోడీ అంటే ఇలా ఉండదు కదా. అవును మేడం, బయట ఉంటది కదా. రైస్ చేస్తారు, మిల్లెట్స్ తో చేస్తారు. అరికెలు అండి. ఓకే. పల్లి పకోడీ మేడం, మల్టీ మిల్లెట్ ఆటా, 4 టైప్స్ మిల్లెట్స్ మిక్స్ ఉంటాయండి. ఓకే, మిల్లెట్ పల్లి పకోడా. చూడండి, మురుకులు మేడం, మురుకులు, జొన్నలు సామలతో మిక్స్. జొన్నలు సామలు మిక్స్. ఓకే, ఇవన్నీ స్వయంగా మీరే తయారు చేస్తారండి? ఇవి చాలా మంది ఇష్టంగా తింటారు. చెక్కలు, అప్పడాలని కూడా అంటారు కదా మేడం? అవును మేడం, చాలా బాగుంటుంది, టేస్ట్ ఇష్టపడతారు. అవును, మంచి స్నాక్ ఐటమ్స్. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందరికి. సో బయట తినే కంటే మిల్లెట్స్ తో తింటే చాలా మంచిది. అవును, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చెక్కలు, మురుకులు ఇవన్నీ కూడా ఇష్టపడుతున్నారు బాగా. అలాగే మల్టీ మిల్లెట్ గవ్వలు. గవ్వలు, మల్టీ మిల్లెట్ గవ్వలు. మేడం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇవి స్వీట్ గవ్వలే ఉంటాయా, హాట్ కూడా ఉంటాయా మేడం మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి హాట్ గవ్వలు ఉంటాయి మేడం. స్వీట్ హాట్ రెండు ఉన్నాయి. చాలా మంది స్వీట్ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి హాట్ కూడా ఉంది. నెయ్యి, ఇది స్వచ్ఛమైన నెయ్యి మేడం? అవును మేడం, గిరి ఆవు నెయ్యి అండి. గిరి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, వాళ్ళే స్వయంగా ప్రిపేర్ చేస్తారు. మన దగ్గర రెడీ అవుతుందండి. మన దగ్గర రెడీ అవుతుంది. ఓకే, తయారు చేస్తారు. ఓకే, స్వచ్ఛమైన గిరి ఆవు నెయ్యి. వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అలాగే పికిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మిల్లెట్స్ తో తయారు చేసిన లడ్డూస్ కూడా ఉన్నాయంట, అవేంటో తెలుసుకుందాం. ఇది జొన్న లడ్డు, ఇది కొర్ర లడ్డు, ఇది సజ్జ లడ్డు, ఇది మల్టీగ్రెయిన్ బొబ్బట్లు అంట. ఇవన్నీ లడ్డూస్ లో ఒక లడ్డు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఎలా ఉందో. మేడం, కొర్ర లడ్డు ఒకటి ఇవ్వండి. కొర్ర లడ్డు నిజంగానే చాలా చాలా బాగుంది, మీరు కూడా కంపల్సరీగా టేస్ట్ చేయండి. మేడం, ఈ కొర్ర లడ్డు తిన్న వల్ల మనకేం బెనిఫిట్స్ ఉంటాయి మేడం? కొర్రలో మనకి పట్టి బెల్లం, ఆవు నెయ్యి వేస్ట్ చేస్తారండి. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిది. మేడం, ఇక్కడ ఏమైతే స్వీట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎలా తయారు చేస్తారు? అండ్ మేము కూడా విన్నాం ఆర్గానిక్ బెల్లంతో తయారు చేస్తారని, నిజమేనా అది? అవును మేడం, పట్టి బెల్లం వేస్తారండి, ఆవు నెయ్యి వేస్తారు. లడ్డు, కొబ్బరి లడ్డు వచ్చి బెల్లంతో చేస్తారు. ఓకే, అన్ని న్యాచురల్ వాటితో చేస్తాం. మనకి జొన్న లడ్డు మేడం, కొర్ర లడ్డు, పల్లి ఖజూరం, సజ్జ లడ్డు, మల్టీగ్రెయిన్ ఆటాతో చేస్తారు బొబ్బట్లు. ఓకే, నువ్వులు ఖజూరం. నువ్వులు ఖర్జూరం, మల్టీగ్రెయిన్ ఆటాతో కజ్జికాయలు. కజ్జికాయలు. ఓకే, పూతరేకులు కూడా ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తారు. ఆర్గానిక్ బెల్లం, బెల్లం పూతరేకులు అవి. ఓకే, బెల్లంతో అయితే మనకి కొబ్బరి లడ్డు మేడం, కొబ్బరి బెల్లం. ఓకే, ఈ మిల్లెట్ హెల్త్ స్టోర్ లో మిల్లెట్ తో చేసిన స్నాక్స్, పికిల్స్, స్వీట్సే కాకుండా హెర్బల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి స్టోర్ ని. సో ఫైనలీ అహోబిలంలో ఫుడ్ టేస్ట్ చేస్తున్నా, మరి నేను తిని ఎలా ఉందో మీకు చెప్తా. ఫస్ట్లీ వెజిటేబుల్ రైస్. వెజిటేబుల్ మిల్లెట్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఇంకో ఐటమ్ కూడా టేస్ట్ చేస్తా, బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ఇది కూడా బాగుంది. మల్టీగ్రెయిన్ రోటీ విత్ మిల్లెట్ చికెన్ కర్రీ. ఇదైతే చాలా చాలా బాగుంది, మీరు తప్పకుండా టేస్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే అహోబిలంలో ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కన్ఫామ్గా టేస్ట్ చేయండి. టేస్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ చేసా, మీరు కూడా వెళ్ళండి, ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తినండి.